यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు దాని అంగములను తన పై చిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. ఇంద్రియములు కోరుకునే భోగ వస్తు విషయములను ఇచ్చి ఇంద్రియాల ఆర్తిని తీర్చడానికి ప్రయత్నించటం అనేది నేతిని పోసి మంటను ఆపడానికి ప్రయత్నించటం వంటిది. క్షణకాలం నిప్పు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా రెండింతల ఉధృతితో అది మళ్ళీ పైకి లేస్తుంది. కాబట్టి కోరికలనేవి అవి తీర్చబడినప్పుడు సమసిపోవు, అవి మరింత ప్రబలంగా తిరిగొస్తాయి. భాగవతం పేర్కొంటున్నది. ఎలాగైతే నేతిని సమర్పించటం వల్ల అగ్ని ఆరిపోవటమే కాక ఇంకా ఎక్కువ ఎగసిపడుతోందో, ఇంద్రియ వాంఛలను తీర్చడం ద్వారా ఆ కోరికలు చల్లారిపోవు. ఈ కోరికలను మన ఒంటి మీద కలిగే దురదతో పోల్చవచ్చు. దురద చాలా అసౌకర్యంగా ఉండి గోకోవాలనే తీవ్ర వాంఛను కలగజేస్తుంది, కానీ గోకడం సమస్యను పరిష్కరించదు. కొద్ది సమయం పాటు ఉపశమనంగా ఉన్నా మళ్ళీ ఇంకా ఎక్కువ ఉధృతితో తిరిగి వస్తుంది. దీనికి బదులుగా దురదను కొంచెం సేపు సహించగలిగితే దాని పోటు తరిగిపోయి క్రమంగా క్షీణించిపోతుంది. దురద నుండి విముక్తి కావటానికి ఉన్న రహస్యం ఇదే. ఇదే పద్ధతి కోరికలకు కూడా వర్తిస్తుంది. మనస్సు మరియు ఇంద్రియములు ఆనందం కోసం అనేక వాంఛలను కోరుతున్నాయి. మనం వాటిని నెరవేర్చుతూ ఉన్నంత వరకు నిజమైన ఆనందం ఎండమావిలా ఒక భ్రాంతిలా ఉండిపోతుంది. కానీ మనం ఆ కోరికలన్నిటినీ ఛేదించడం నేర్చుకుని భగవంతుని అందే ఆనందాన్ని వెతుక్కుంటే మనసు ఇంద్రియములు మనతో ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి జ్ఞానోదయమైన ముని వివేకంతో మనస్సు ఇంద్రియములను జయిస్తాడు. ఈ శ్లోకంలో తాబేలు ఉదాహరణగా చెప్పబడింది. ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను తలను లోపలికి తీసుకొని తనను తాను సంరక్షించుకుంటుంది. ఆ ప్రమాదం తొలగిపోయిన తరువాత తన అంగములను తలను బయటకు తీసి ముందుకు సాగిపోతుంది. జ్ఞానోదయమైన జీవాత్మ మనసు ఇంద్రియములపై ఇదే విధమైన నియంత్రణ కలిగి పరిస్థితులకు తగినట్టుగా వాటిని వాడటం లేదా ఉపసంహరించటం చేస్తూ ఉంటుంది. ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.